హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట. సైకాలజీలో భాగంగా ఈరోజు మనం శిశు వికాసం అనే కాన్సెప్ట్లోని సబ్ టాపిక్ అయినటువంటి పెరుగుదల, వికాసం, పరిపక్వత అనే సబ్ టాపిక్ గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే పెరుగుదల, వికాసం, పరిపక్వత అంటే మనకి మానవుని జన్మ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఒకసారి మనం చూసినట్లయితే వ్యక్తి అనువంశికత ఫలదీకరణం సమయంలోనే సంయుక్త బీజం అంటే జైగోట్ ద్వారా నిర్ణయించబడుతుంది. జైగోట్ అనేది పురుష శుక్రకణం, స్త్రీ అండము కలయిక ఏర్పడే సంయుక్త బీజం అనమాట. అంటే సంయుక్త బీజం మనకి ఇక్కడ మనం బొమ్మలో చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఒక ఎగ్ అదేవిధంగా ఒక స్పెర్మ్, ఈ రెండింటి కలయిక ద్వారానే మనకి ఇక్కడ జైగోట్ అనేది ఏర్పడుతుంది అని మనకు తెలుసు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ నుంచే అంటే జైగోట్ నుంచే మనకి మానవ జీవితం అనేది ప్రారంభం అవుతుందన్నమాట. ఇక్కడ నుంచే మనకి మానవ జీవితం అనేది ప్రారంభం అవుతుంది అని మనం ఇక్కడ చెప్పవచ్చు అనమాట. అంటే ఎగ్ అండ్ స్పర్మ్ కలిసి ఒక జైగోట్ ఏర్పడిన తర్వాత, అంటే ఫర్టిలైజేషన్ జరిగి మనకి జైగోట్ ఏర్పడిన తర్వాత మానవ జీవితం అనేది జైగోట్ నుంచి ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే పెరుగుదల అనేది మనకి జైగోట్ నుంచి స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. వ్యక్తిలో ఇక్కడ మనం పెరుగుదలను చూసినట్లయితే, ఒకసారి పెరుగుదల గురించి మనం ఇక్కడ చూసినట్లయితే వ్యక్తిలో అంతర్గతంగా మరియు బహిర్గతంగా జరిగే అవయవాల అభివృద్ధిని పెరుగుదల అంటాం. అంటే ఒక వ్యక్తిలో అంతర్గతంగా మరియు బహిర్గతంగా జరిగే అవయవాల అభివృద్ధి పెరుగుదల అని మనం ఇక్కడ చెప్పవచ్చు అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే పెరుగుదల బహిర్గతంగాను మరియు అంతర్గతంగాను జరుగుతుందని మనకు తెలుసు. బహిర్గతంగా కనిపించే శారీరకమైన ఎత్తు, బరువు, ఇతర అవయవాల పెరుగుదలను బహిర్గత పెరుగుదల అని ఇక్కడ మనం చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ బహిర్గత పెరుగుదల అని ఏం చెప్తామంటే ఎత్తు మరియు బరువుని మనం ఇక్కడ బహిర్గత పెరుగుదలగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ అంతర్గత పెరుగుదలని మనం ఏ విధంగా చెప్తామంటే, అంతర్గతంగా మనకి కొన్ని ఆర్గాన్స్ అనేది డెవలప్ అవడం జరుగుతుందన్నమాట. అంటే మనకి కంటికి కనిపించకుండా మన శరీరంలో, మన బాడీలో ఉండి అవి అంతర్గతంగా డెవలప్ కావడం అయితే జరుగుతుందన్నమాట. ఏదైతే మనకి హృదయం కానీ, మన బ్రెయిన్ కానీ, అదేవిధంగా మన ఆకారం కానీ కొంత అంతర్గతంగా కూడా మనకి డెవలప్ కావడం అయితే జరుగుతుందన్నమాట. అంటే మెదడు, గుండె, కాలేయం లాంటి అవయవాలు మనకి అంతర్గతంగా కూడా పెరుగుదల మనకి ఇక్కడ చూడవచ్చు. ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే మెదడు, అదేవిధంగా గుండె, అదేవిధంగా కాలేయం అని ఇక్కడ మనం చెప్పవచ్చు. అంటే మెదడు, గుండె, కాలేయంని మనం ఇక్కడ అంతర్గత పెరుగుదలగా, అదేవిధంగా బహిర్గత పెరుగుదలగా ఎత్తు మరియు బరువుని మనం ఇక్కడ సూచించవచ్చు అన్నమాట. ఇక్కడ శారీరక లక్షణాల అవయవాల అభివృద్ధిని మాత్రమే మనం పెరుగుదలగా సూచించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే నెక్స్ట్ మనకి వికాసం గురించి మనం ఒకసారి చూసినట్లయితే,
ఇక్కడ వికాసము వ్యక్తి యొక్క శారీరక మార్పులే కాక మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ లక్షణాలలో కనిపించే అనుభవపూర్వక మార్పులు, గుణాత్మక అభివృద్ధిని వికాసం అంటాము. ఇక్కడ మనం వికాసాన్ని డెఫినేషన్ చూసినట్లయితే వ్యక్తి యొక్క శారీరక మార్పులే కాకుండా మానసిక మార్పుల్ని కూడా ఇక్కడ మనం వికాసం అని చెప్పవచ్చు. ఇక్కడ చూసినట్లయితే శారీరక మార్పులే కాకుండా ఇక్కడేంటి మానసిక 2 నైతిక 3 సాంఘిక 4 వచ్చేసి మనకి ఉద్వేగ 5 వచ్చేసి మనకి భాష. ఈ విధంగా గుణాత్మక మార్పులు అంటే అనుభవపూర్వకమైన మార్పులు, అదేవిధంగా గుణాత్మక అభివృద్ధిని వికాసం అనేది మనం ఇక్కడ చెప్పవచ్చు అన్నమాట. ఇక్కడ మనకి గుణాత్మక మార్పులు అనగా వ్యక్తి యొక్క మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ లక్షణాలలో సంభావ్యత విచ్చుకోవడం అనేది మనం ఇక్కడ చెప్పవచ్చు అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే వయస్సు, అనుభవం పెరిగే కొలది వ్యక్తి యొక్క ప్రజ్ఞలో, సృజనాత్మకతలో, ఆలోచనలలో, సాంఘీకరణలో, నీతి నియమాలు అనుసరించడంలో, ఉద్వేగాలను ప్రదర్శించటంలో ఎంతో అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. దీన్నే మనం వికాసంగా చెప్పవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే మానవ వికాసం ఎప్పుడూ అతని యొక్క పరిపక్వత మరియు అభ్యసన అనుభవాలతో ముడిపడి ఉంటుందని అయితే మనం ఇక్కడ చెప్పవచ్చు. మానవుని వికాసం ఎప్పుడు ఏ విధంగా ఉంటుందంట? పరిపక్వత మరియు అభ్యసనం అనుభవాలతో ముడిపడి ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మనం వికాసాన్ని ఇక్కడ అబ్జర్వేషన్ చూసినట్లయితే వికాసం ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పరిపక్వత ఇంటూ అభ్యసనం అని మనం చెప్పవచ్చు అన్నమాట. సో ఇది మనకి వికాసం గురించి. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే పరిపక్వత గురించి మనం ఒకసారి చూసినట్లయితే జన్మతః ప్రతి వ్యక్తిలో ఉన్న సహజ శక్తులను ఇక్కడ ఎలాంటి అనుభవం ఉండదు, ఎలాంటి శిక్షణ కూడా అవసరం లేకుండానే వయస్సుకు అనుకూలంగా మనం ప్రవర్తన జరగడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా చూసినట్లయితే ఒక పిల్లవాడు పుట్టినప్పటి నుంచి అంటే ప్రాకడం, అదేవిధంగా కూర్చోవడం, నిల్చోవడం, నడవడం, పరిగెత్తడం, అదేవిధంగా దశలు మారుతూ మళ్ళీ చనిపోయే అంతవరకు కూడా ఏది ట్రైనింగ్ లేకుండానే, ఏది కూడా మనం దానికి ఆటోమేటిక్గా రావడాన్నే మనం ఇక్కడ ఏమంటామంటే పరిపక్వత అని మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే పరిపక్వతకి మనం ఇక్కడ చూసినట్లయితే అనుభవము అదేవిధంగా శిక్షణ అవసరం లేకుండానే మనకి ఇవి సంభవించడం అయితే జరుగుతుందన్నమాట. అంటే అభ్యసనం యొక్క ప్రమేయం లేకుండా శిశువులో సంభవించు సహజమైన శారీరక మరియు గుణాత్మక వికాసం అనేది ఇక్కడ మనం చెప్పవచ్చు. అంటే ఏ అభ్యసనము, ఏ శిక్షణ లేకుండానే ఇక్కడ పరిపక్వత అనేది మనకి ఇక్కడ ఏర్పడడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనం చెప్పవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే పెరుగుదల, పరిపక్వతకు సంబంధించిన మార్పులు ఎలాంటి
శిక్షణ, అనుభవం అవసరం లేకుండానే జరిగిపోతాయి. కానీ వికాసానికి మాత్రం శిక్షణ, అనుభవం అయితే తప్పనిసరి అని అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ పరిపక్వత అనేది చూసినట్లయితే ఒకటి జైవికమైనది, 2 శిక్షణ అవసరం లేని అంతర్గత అభివృద్ధి, అదేవిధంగా 3 చూసినట్లయితే స్వీయ ప్రక్రియే కానీ ఆర్జిత ప్రక్రియ కాదు. అంటే తనకు తానుగానే చేయగలుగుతాడు, అంటే స్వయంగానే చేయగలుగుతాడు, కానీ అది ఎక్కడ నేర్చుకొని అయితే చేయడనమాట. అదేవిధంగా అభ్యసనం ప్రమేయం లేకుండా జరుగుతుందన్నమాట ఈ ప్రక్రియ అనేది. జీవి పెరుగుదల వికాసాలకు ప్రాథమిక కారణం అని ఇక్కడ మనం చెప్పవచ్చు. ఇక్కడ చూసినట్లయితే పుట్టిన పిల్లవాడు శైశవ దశ పూర్తయ్యే నాటికి 1.5 రెట్లు పెరగడం అనేది పెరుగుదల అయితే, 6వ నెల కల్లా కూర్చోగలగటం అనేది పరిపక్వత అయితే, 1 సంవత్సరం నిండేసరికి కనిపించని వస్తువులను వెతికి పట్టుకోవడం అనేది ఇక్కడ వికాసం అవుతుందని అయితే మనం ఇక్కడ చెప్పవచ్చు అనమాట. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఈ మూడిటికి ఉదాహరణగా మనం ఇక్కడ చూసినట్లయితే ఈ పెరుగుదల, అదేవిధంగా వికాసం, పరిపక్వత, అంటే ఈ మూడిటి గురించి మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే పుట్టిన పిల్లవాడు శైశవ దశ పూర్తయ్యే నాటికి 1.5 రెట్లు పెరగడం అనేది పెరుగుదల అయితే, 1.5 రెట్లు పెరగడం అనేది పెరుగుదల అయితే, 6వ నెల కల్లా కూర్చోగలగటం పరిపక్వత. అంటే ఎవరు ట్రైనింగ్ ఇవ్వకుండానే 6వ నెలకి లేదా 5 నుంచి 6, 7 నెల ఈ మధ్యలో పిల్లవాడు తనకు తానే ప్రాకుతూ కూర్చోగలుగుతాడు. అది ఇక్కడ మనం పరిపక్వతగా పరిగణిస్తే, 1 సంవత్సరం నిండేసరికి కనిపించని వస్తువులను వెతికి పట్టుకోగల మానసిక శక్తి అయితే రావడం జరుగుతుంది. దాన్నే మనం ఇక్కడ వికాసం అని మనం చెప్పవచ్చు. ఈ విధంగా మనం పెరుగుదల, వికాసం, పరిపక్వత గురించి అయితే చెప్పుకోవడం అయితే జరిగిందనమాట. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. దానికి సంబంధించిన రెస్పాన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకురావడం అయితే జరుగుతుందనమాట. సో అందరికీ ఆల్ బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్.